వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్ వర్సే. ఇవాల్టి రెసిపీ అటుకుల పాయసం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని రోస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న ఒక కప్ అటుకులని దీంట్లో యాడ్ చేసుకోండి. ఒక కప్పు అటుకులకి కాసి చల్లార్చిన 2 కప్పుల పాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నీట్గా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నీట్గా ఒకసారి మిక్స్ చేసుకోండి. కాసేపు తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన భారతీయ డెజర్ట్ అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఇది చేయడానికి చాలా ఈజీ మరియు ఏదైనా పండుగల సందర్భానికి సరైనది. ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.